గురువుతో ఓపెన్గా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి. మనల్ని ధ్యానపరంగా ఆధ్యాత్మికంగా ఒక దారికి తీసుకొచ్చే గురువు, ఇంకొంచెం ఫ్రీగా ఉండగలిగితే ఒక దారికి తీసుకొచ్చే ఒక ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్న గురువుగా నమ్మకం కలిగించుకోవాలి. మీరు ఎప్పుడు పైకి చెప్పేది మనసులో ఉంచుకోవాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నట్టుగా, అలానే మాతృదేవో పితృదేవో ఆచార్యవో అన్నట్టుగా, తండ్రి లాంటి గురువు అన్నట్టుగా, తండ్రి అన్నప్పుడు ప్రేమ ఉంటుంది, దండన ఉంటుంది, బతం పెట్టుకుని చెప్పే స్కూల్ మాస్టర్ లాగా ఉంటుంది. అప్పుడప్పుడు అలా కూడా జరిగింది. పాత సాధకులు అర్థం చేసుకుంటారు. కొత్త వాళ్ళకి ఏమైనా అనుకోకుండా అలా జరిగితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ మధ్య రెగ్యులర్గా వస్తూనే జస్ట్